నందమూరి తారక రామారావు గారి పుత్రిక, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, పేదవారు ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క బ్లడ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా నేనున్నాను, నా ట్రస్ట్ ఉంది అంటూ ముందుకొచ్చే నారా బోనమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఆమె ఆరోగ్యంగా ఉండాలంటూ, మరింత మందికి సేవ చేయాలంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఈరోజు తిరుపతిలో ఏదైతే కార్మికులు ఉన్నారో, అదేవిధంగా పనికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్లో కేక్ కటింగ్ పెట్టి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బోనమ్మ గారు ఎప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా, కొడుకు మంత్రిగా ఉన్నా ప్రజాసేవకే అంకితమయ్యారు. ఒక పక్క హెరిటేజ్ సంస్థను ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మీరు చూసే ఉంటారు, తిరుపతిలో విపత్తు వచ్చినా కూడా ట్రస్ట్ ద్వారా అన్నదానం అయితేనేమి, ఫుడ్ డొనేషన్ అయితేనేమి, అదేవిధంగా ఎవరైతే మరణించిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనీ అయితేనేమి, తలసేమియా మీద బాధపడుతున్న వారికి రన్ పెట్టి వారికి కూడా ఈరోజు అమౌంట్ కలెక్ట్ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఇటు తెలంగాణ కాదు, దేశంలో ఏ విపత్తు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి నడిపిస్తోంది. అమ్మ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నారా బోనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.